నమస్కారం. ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ పల్లెల్లో తాగునీటి సమస్యకు ఫోన్ కాల్తో పరిష్కారం. నేడు జలవాణి పథకాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. విశాఖలో తెలుగుదేశం మహానాడుకు శరవేగంగా ఏర్పాట్లు. 36 తీర్మానాలు చేసేందుకు కమిటీల కసరత్తు. నిరంతరం సమీక్షిస్తున్న పార్టీ అధినేత. తెలంగాణలో ముమ్మరంగా సమగ్ర వ్యవసాయ సమాచారం సేకరణ. సర్వే పురోగతిపై కేసీఆర్ రోజువారీ సమీక్ష. త్వరలో ఏఈఓలకు ల్యాప్టాప్లు. హైదరాబాద్లో భూములకు రికార్డు స్థాయి ధర. రాయదుర్గంలో ఎకరా 42.59 కోట్లకు వేలం. మరో చోట ఎకరా 29 కోట్ల రూపాయలకు అమ్మిన టీఎస్ఐఏసీ. పండ్లు మాగబెట్టే చైనా ఇథిలిన్ పౌడర్తోనూ ఆరోగ్యానికి ముప్పు. కార్బైడ్ మాదిరే విషతుల్యమని ఐపీఎం వెల్లడి. చర్యలకు సిద్ధమవుతున్న అధికారులు. జూలై 1 నుంచి దిగురానున్న నిత్యావసరాలు. తిండి గింజలు, పాలు, పెరుగుకు జీఎస్టీ మినహాయింపు. నేడు సేవలు, బంగారం, బీడీల స్లాబుపై నిర్ణయం. ఐపీఎల్లో నేడు రెండో ఎలిమినేటర్ మ్యాచ్. ఫైనల్ బెర్త్ కోసం ముంబై, కోల్కతా అమీతుమి. వ్యూహ ప్రతివ్యూహాల్లో ఇరు జట్లు. ఆంధ్రప్రదేశ్లోని గ్రామాల్లో తాగునీటి సమస్యను ఒక్క ఫోన్ కాల్తో పరిష్కరించే జలవాణి పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు లాంఛనంగా ప్రారంభించనున్నారు. మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో రూపొందిన ఈ పథకం ద్వారా ఏ గ్రామంలో తాగునీటి సమస్య ఉన్నా కాల్ సెంటర్కు ఫోన్ చేస్తే పరిష్కరించనున్నారు. కాల్ సెంటర్కు వచ్చిన సమస్య పరిష్కారమైంది లేనిది క్షేత్రస్థాయి అధికారులు ఉన్నతాధికారులకు నివేదించాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లోని ఏ గ్రామంలో తాగునీటి సమస్య ఉన్నా 1800-425-1899 నంబర్కు కాల్ చేస్తే చాలు. వెంటనే పరిష్కరించే వ్యవస్థ అందుబాటులోకి రానుంది. అలర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా కింది స్థాయి అధికారి నుంచి పై స్థాయి అధికారి వరకు ప్రతి ఫిర్యాదుపైన పర్యవేక్షణ ఉంటుంది. క్షేత్రస్థాయిలో సమస్య పరిష్కరించిన తరువాత సంబంధిత ఫోటో సహా ఉన్నత స్థాయి అధికారికి నిర్ణీత సమయంలో నివేదిక పంపేలా జల్వాణి పథకం రూపొందించారు. సమస్య పరిష్కారమైందని ఉన్నతాధికారి ధృవీకరించుకున్న తరువాతే ఆ ఫిర్యాదును మూసివేస్తారు. ఈ పథకాన్ని నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభిస్తారు. నిధుల కొరతతో వేసవిలో పనులు ఆగకుండా కరవు మండలాలకు 2 లక్షలు, ఇతర మండలాలకు 1,00,000 రూపాయలను తక్షణ సాయం కింద విడుదల చేశారు. అత్యవసర పనులకు ఆ నిధులు వినియోగించుకోవాలని మంత్రి నారా లోకేష్ ఇప్పటికే ఆదేశించారు. కాల్ సెంటర్కు వచ్చే ఫిర్యాదులే కాకుండా సామాజిక మాధ్యమాలు, మీడియాలో వచ్చే కథనాలను ఫిర్యాదులుగా స్వీకరించి పరిష్కరించనున్నారు. ఇప్పటికే ఈ జలవాణి ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా పరిష్కరించి సమస్యలకు వెంటనే పరిష్కారం కనుగొన్నారు. పరిష్కారమైన సమస్యలపై ప్రజల నుంచి ఐవీఆర్ఎస్ ద్వారా అభిప్రాయాలు స్వీకరించారు. అభిప్రాయ సేకరణలో 77% ప్రజలు నీటి సరఫరా బాగుందని, సమస్య పరిష్కారమైందని తెలపగా 23% బాగోలేదని, జాప్యం జరిగిందని చెప్పినట్లు సమాచారం. తాగునీటి సమస్య పరిష్కారం కోసం గ్రామీణ నీటి బడ్జెట్ను మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ శాఖ ఏర్పాటు చేస్తోంది. వర్షాకాలం గ్రామాల్లో 3 మీటర్లు, మిగిలిన కాలంలో 8 మీటర్లలో భూగర్భ జలాలు అందుబాటులోకి తెచ్చేలా ఈ గ్రామీణ నీటి బడ్జెట్ పనిచేయనుంది. 12,918 గ్రామాల్లో పడే వర్షపాతం, ఏటా నీటి వాడకం, నీటి లోటు, వర్షపు నీరు వృధా, ఎంత వర్షపు నీరు భూమిలోకి ఇంకుతుందనే అంశాలపై శాస్త్రీయ పద్ధతిలో అధ్యయనం చేసి నీటి సమస్య లేకుండా చూసేందుకు కావలసిన నిధుల అంచనాతో గ్రామీణ నీటి బడ్జెట్ను సిద్ధం చేస్తారు. విశాఖ వేదికగా ఈ నెల 27 నుంచి 3 రోజులు తెలుగుదేశం పార్టీ మహానాడు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. అధినేత చంద్రబాబు రోజూ సచివాలయంలో విధులు ముగించుకుని ఇంటికి చేరిన తర్వాత మహానాడు నిర్వహణపై పార్టీ ముఖ్య నేతలతో చర్చిస్తున్నారు. ఈసారి మహానాడులో 36 తీర్మానాలు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 16 తీర్మానాలు, తెలంగాణకు సంబంధించి 15 తీర్మానాలు చేయనున్నారు. ఎన్టీఆర్ పార్టీ ఆవిర్భావం, జాతీయ రాజకీయాల్లో తెలుగుదేశం పాత్రపై తీర్మానాలు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ప్రభుత్వ విధానాలు, సంక్షేమ కార్యక్రమాలపై తీర్మానాలు చేయనున్నారు. పోలవరం, రాజధాని, నదుల అనుసంధానం, రైతు రుణమాఫీ, యూత్ పాలసీ, నిరుద్యోగ భృతిపై తీర్మానాలు చేసే అవకాశం ఉంది. ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్దత కోసం కేంద్రంపై తెస్తున్న ఒత్తిడి, కాపు రిజర్వేషన్ల వంటి అంశాలపైన చర్చ జరగనుంది.
తెలంగాణ వ్యవసాయ సమగ్ర సమాచారం శరవేగంగా సిద్ధమవుతోంది. రైతే రాజు అనే ఎజెండాతో కర్షకుల కోసం చేపట్టే వివిధ సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగపడేలా వ్యవసాయ భూములు, పంట పొలాలు, రైతుల సమగ్ర సమాచారాన్ని సేకరిస్తున్నారు. 2000 మంది వరకు వ్యవసాయ అధికారులు చేస్తున్న సర్వేపై ప్రతిరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. రైతుల కష్టాలను తీర్చి సాగును లాభసాటిగా మార్చే లక్ష్యంతో రైతే రాజు అజెండా అమలు చేసేందుకు తెలంగాణ సర్కారు వేగంగా అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన ఎకరాకు 4000 పెట్టుబడి సాయం సహా రైతు సంఘాల పటిష్టత, పంటల కాలనీల అభివృద్ధి తదితర కార్యక్రమాలను అమలు చేసేందుకు వీలుగా వ్యవసాయ రంగ సమగ్ర సమాచారం సేకరణ కార్యక్రమం ఈ నెల 10 నుంచి చురుగ్గా సాగుతోంది. రైతుల వారీగా ఉన్న భూమి, అందులో ఖరీఫ్, యాసంగిలో సాగు చేసే పంటలు, నీటి వసతి, సూక్ష్మ సేద్యం, యంత్రాల వినియోగం, భూసార పరీక్షలు, నేల రకం వంటి వివరాలను 2000 మంది వ్యవసాయ విస్తరణ, ఇతర అధికారులు సేకరిస్తున్నారు. 500 ఏఈఓ పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతినిచ్చినా ప్రక్రియ పూర్తికి చాలా సమయం పడుతుండటంతో పలుచోట్ల ఇన్ఛార్జి ఏఈఓలు బాధ్యతలు నిర్వర్తించాల్సిన పరిస్థితి. నెల రోజుల్లోనే సమగ్ర సర్వే పూర్తి కావలసి ఉన్నందున వ్యవసాయ శాఖతో సంబంధమున్న ఆట్మా తదితర బాధ్యతలు చూస్తున్న వారితో పాటు ఉద్యాన శాఖ విస్తరణ అధికారుల సేవలను వినియోగించుకుంటున్నారు. సమగ్ర సర్వే జరుగుతున్న తీరును ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం సమీక్షిస్తున్నారు. ప్రతిరోజు సాయంత్రం 7 నుంచి 8 గంటల వరకు టెలికాన్ఫరెన్స్ ద్వారా సర్వే పరిస్థితిని తెలుసుకుంటున్నారు. సర్వే పర్యవేక్షణకు ప్రతి జిల్లాకు ఓ ప్రత్యేక అధికారిని నియమించారు. వ్యవసాయ శాఖ కమిషనరేట్లోని అధికారులు ఎప్పటికప్పుడు సర్వే తీరు, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులపై ఆరా తీస్తున్నారు. సేకరించిన వివరాలను ఆన్లైన్లో పొందుపరచనున్నారు. వ్యవసాయ అధికారుల సౌలభ్యం కోసం దశల వారీగా ల్యాప్టాప్లను సమకూర్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. గ్రామీణ రహదారుల నిర్మాణంలో వేగం పెంచాలని, వివిధ బ్యాంకింగ్ సంస్థల నుంచి రుణాలు తీసుకునేందుకు ఉన్న అవకాశాలపై దృష్టి పెట్టాలని తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారుల్ని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర గ్రామీణ రహదారుల అభివృద్ధి ఏజెన్సీ తొలి సమావేశంలో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద చేపట్టిన రోడ్ల పురోగతిపై జూపల్లి చర్చించారు. 2001 నుంచి 10,184 కిలోమీటర్ల రహదారుల్ని 2,496 కోట్ల ఖర్చుతో నిర్మించినట్లు ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. 51 రహదారులు, 26 వంతెనల నిర్మాణం ఇంకా పూర్తి చేయాల్సి ఉందన్నారు. 2016-2017లో మంజూరైన 205.65 కోట్లతో చేపడుతున్న 37 రోడ్లు, 117 వంతెనల నిర్మాణ పనుల్ని త్వరగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ఇప్పటికీ 423 పంచాయతీలు, 5,534 ఆవాసాలకు రహదారుల సౌకర్యం లేదని, వాటికి రోడ్లు నిర్మించడానికి అధిక ప్రాధాన్యతనివ్వాలన్నారు. ఎక్కడ ఒక్క గుంత కూడా లేకుండా చర్యలు తీసుకోవాలని, గుత్తేదారుల పర్యవేక్షణలోని రోడ్లను వారి చేతే మరమ్మతు చేయించాలని ఆదేశించారు. హైదరాబాద్లో ప్రభుత్వ భూముల విక్రయానికి అనూహ్య స్పందన లభించింది. సైబర్ టవర్స్కు సమీపంలోని రాయదుర్గం నాలెడ్జ్ సిటీ వద్ద భూములకు రికార్డు స్థాయిలో ఎకరా 42,59 లక్షల ధర పలికింది. 4.98 ఎకరాలను 185 కోట్లకు విక్రయించారు. తెలంగాణలో 4వ విడత భూముల వేలం కోసం టీఎస్ఐఏసీ ఆన్లైన్లో టెండర్లను ఆహ్వానించింది. 6 స్థలాలు వేలానికి పెట్టగా 2ంటికి మాత్రమే టెండర్లు దాఖలయ్యాయి. సర్వే నంబర్ 83/1లోని ప్లాట్ నెంబర్ 8A, 8B1 కింద 2.84 ఎకరాలను టీఎస్ఐఏసీ విక్రయించింది. ఎకరా 42,59 లక్షల ధరతో మొత్తం 2.84 ఎకరాలను ఆదిత్య గౌరవ్ బిల్డర్స్ అనే స్థిరాస్తి సంస్థ కొనుగోలు చేసింది. ప్లాట్ నెంబర్ 28Aలో ఎకరా 29,33 లక్షల చొప్పున 2.14 ఎకరాలు ఎంఎస్ఎన్ సంస్థకు విక్రయించింది. ఉమ్మడి రాష్ట్రంలోనూ తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత ఎకరానికి పలికిన అత్యధిక ధర ఇదేనని అధికారులు వెల్లడించారు. జూలై 1 నుంచి అమల్లోకి రానున్న వస్తువులు, సేవల పన్ను సామాన్యుడికి అతిపెద్ద ఊరట ఇవ్వనుంది. ఆహార ధాన్యాలు, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించేలా జీఎస్టీ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. తద్వారా పాలు, పెరుగు, తలకు రాసే నూనె, టూత్పేస్ట్, స్వీట్ల ధరలు తగ్గనుండగా విద్యుదుత్పత్తికి కీలకమైన బొగ్గును 5% పన్ను రేట్లోకి తెచ్చినందున కరెంటు తక్కువ ధరకే లభించే అవకాశం ఏర్పడింది. జీఎస్టీకి అదనంగా సెస్ కూడా వేయనున్నందున కార్ల ధరలు ప్రియం కానున్నాయి. బంగారం, పాదరక్షలు, బీడీ, బ్రాండెడ్ ఐటమ్స్, సేవలపై ఎలాంటి పన్ను విధించాలో నేడు నిర్ణయం తీసుకోనున్నారు. వస్తువులు, సేవల పన్ను జీఎస్టీ అమల్లోకి వస్తే ద్రవ్యోల్బణం తగ్గుతుందని ఎన్డీఏ సర్కార్ మొదట్నుంచి చెబుతున్న మాట వాస్తవ రూపు దాల్చనుంది. ఇందుకనుగుణంగా కేంద్రం, రాష్ట్రాలతో కూడిన జీఎస్టీ పాలక మండలి వస్తువుల పన్ను రేట్లపై కీలక నిర్ణయాలు తీసుకుంది. జూలై 1 నుంచి అమల్లోకి రానున్న జీఎస్టీలో 5, 12, 18, 28% పన్ను స్లాబులుండగా
ఆహార ధాన్యాలు, సామాన్యులు వినియోగించే నిత్యావసర వస్తువుల్లో కొన్నిటికి పన్ను మినహాయింపు, మరికొన్నింటికి తక్కువ పన్ను రేటులోకి చేర్చింది. కార్లను 28% పన్ను పరిధిలోకి తెచ్చిన పాలక మండలి చిన్న కార్లపై 1%, మధ్యతరహా కార్లపై 3%, విలాసవంతమైన కార్లపై 15% అదనంగా సెస్ విధించాలని నిర్ణయం తీసుకుంది. థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గుపై ప్రస్తుతం 11.69% పన్ను విధిస్తోండగా జీఎస్టీలో 5% పన్ను పరిధిలో తెచ్చారు. ఫలితంగా తక్కువ ధరకే విద్యుదుత్పత్తికి మార్గం సుగమమైంది. శ్రీనగర్లో సమావేశమైన జీఎస్టీ పాలక మండలి తొలి రోజు 6 మినహా మిగిలిన అన్ని వస్తువులను ఏ స్లాబులోకి తేవాలో నిర్ణయించింది. ప్రస్తుతం కొబ్బరి నూనె, సబ్బులు, టూత్పేస్ట్ స్థానిక పన్నులతో కలిపి 22 నుంచి 24% ఉండగా ఇకపై 18% పన్నే విధిస్తారు. ప్రాణాధారమైన ఔషధాలను 5% పన్ను పరిధిలోకి తేగా ఏసీలు, ఫ్రిడ్జ్లను 28% పన్ను రేటులోకి తీసుకొచ్చారు. పాలు, పెరుగు, తృణధాన్యాలకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇచ్చారు. మిఠాయిలను 5% పన్ను రేటులోకి తీసుకొచ్చారు. రోజువారీ ఉపయోగించే చక్కెర, టీ, కాఫీ, వంట నూనెలను 5% పన్ను పరిధిలోకి తీసుకొచ్చి సామాన్యుడికి తీపి కబురు అందించారు. జీఎస్టీ నుంచి మినహాయించినందున ఆహార ధాన్యాలు, గోధుమ, బియ్యం ధరలు తగ్గనున్నాయి. 1211 వస్తువులకు గాను 6 మినహా మిగిలిన వాటిపై నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమావేశంలో తెలిపారు. 7% వస్తువులకు పన్ను మినహాయింపు ఇచ్చినట్లు తెలిపిన రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అదియా 14% వస్తువులను అతి తక్కువైన 5% పన్ను పరిధిలోకి తెచ్చినట్లు వివరించారు. 17% వస్తువులను 12% పన్ను పరిధిలోకి, 43% వస్తువులను 18% పన్ను రేటులోకి తెచ్చినట్లు అదియా వివరించారు. కేవలం 19% వస్తువులే 28% పన్ను పరిధిలో ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు. మొత్తంగా 81% వస్తువులు 18% పన్ను రేటులోకి వచ్చినట్లు వివరించారు. బంగారం, పాదరక్షణలు, బ్రాండెడ్ వస్తువులతో పాటు సేవలపై ఎలాంటి పన్ను విధించాలో నేడు నిర్ణయించనున్నారు. చెన్నైలోని కోడంబాకంలో పోలీసు యూనిఫారం వస్త్రాలు విక్రయించే ఎంవి రామలింగం కంపెనీలో 45 కోట్ల రూపాయలు విలువైన రద్దయిన పాత 1500 నోట్లు కలకలం రేపాయి. భారీగా నగదు ఉందనే సమాచారంతో సోదాలు నిర్వహించిన పోలీసులు పెద్ద అట్టపెట్టెలు, గోనె బస్తాలలో దాచిన 1000 పాత 500 రూపాయల నోట్లు గుర్తించారు. భవన యజమాని దండపాణి ద్వారా నోట్లు మార్చేందుకు చెన్నైలోని నగల వర్తకులు ప్రయత్నం చేసినట్లు తెలిసింది. నిర్ణీత సమయంలోగా వాటిని దండపాణి మార్చలేకపోయినందున భవనంలోనే దాచినట్లు సమాచారం. పోలీసులు నగదును రిజర్వ్ బ్యాంకుకు తరలించారు. భవన యజమాని దండపాణిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ముమ్మారు తలాఖుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై విచారణ పూర్తి చేసిన సుప్రీంకోర్టు తీర్పును రిజర్వులో పెట్టింది. ఈ అంశంపై వరుసగా 6 రోజుల విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ కెహర్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్ర ప్రభుత్వం, అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు సహా వివిధ వర్గాల వాదనలు ఇప్పటికే ఆలకించింది. ముమ్మారు తలాఖు చెప్పడం ముస్లింల ప్రాథమిక హక్కు అన్న అంశంపై పరిశీలన జరుపుతామని విచారణ సందర్భంగా పేర్కొన్న ధర్మాసనం బహుభార్యత్వం, నిఖా హలాలా అంశాన్ని తర్వాత విచారిస్తామని తెలిపింది. ముమ్మారు తలాక్ అంశంపై విచారణ పూర్తి చేసి తీర్పును వాయిదా వేసింది. మామిడి వంటి పండ్లను మాగబెట్టేందుకు కార్బైడ్ స్థానంలో ఇటీవల వ్యాపారులు వినియోగిస్తున్న చైనా పొడి ఇథిలీన్ రైపనర్ కూడా ప్రజారోగ్యానికి ముప్పేనని తేలింది. చైనా పొడితో పండించిన 63 పండ్ల నమూనాలను గత ఏప్రిల్లో ఆంధ్రప్రదేశ్ ఆహార నియంత్రణ అధికారులు జిల్లాల నుంచి సేకరించి హైదరాబాద్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ల్యాబ్కు పంపించారు. ఇథిలీన్ రైపనర్ ఆరోగ్యానికి హానికరమని ఐపీఎం తన నివేదికలో వెల్లడించింది. 63 పండ్లు సేకరించి పరీక్షలకు పంపగా మొత్తం 90% వరకు ఆరోగ్యానికి హానికరమని తేలింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ యాక్ట్ 2006 ప్రకారం ఇథిలీన్ పౌడర్ను నిషేధిత విష పదార్థంగా పేర్కొన్నారు. ఇథిలీన్ వినియోగానికి సంబంధించి ఇప్పటికే 40 కేసులు నమోదు చేసిన అధికారులు తదుపరి చర్యలపై దృష్టి పెట్టారు. రెండో అభిప్రాయం సేకరించేందుకు బెంగళూరులోని అత్యాధునిక ల్యాబ్లకు ఆయా నమూనాలను పంపిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు నేటి నుంచి 3 రోజులు చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. తొలుత పుత్తూరు, పొంగనూరు, చంద్రగిరి నియోజకవర్గాల్లో జరుగుతున్న నీరు ప్రగతి కార్యక్రమాలను పరిశీలిస్తారు. సాయంత్రం పుత్తూరు సమీపంలోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల 16వ వార్షికోత్సవం సహా తిరుపతిలో తెలుగుదేశం నేత పరసారత్నం కుమార్తె వివాహానికి హాజరవుతారు. రాత్రికి తిరుపతిలోని పద్మావతి వసతి గృహంలో బస చేయనున్న చంద్రబాబు రేపు పొంగనూరు నియోజకవర్గ పరిధిలోని అరవవాండ్లపల్లిలో 10 మంది రైతులు కలిసి నిర్మించుకున్న
నిర్మించుకున్న నీటి కుంట పరిశీలిస్తారు. అనంతరం చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని రొంపిచెర్ల, బొమ్మయ్యగారిపల్లె, నగరి ఎస్సీ కాలనీలో పర్యటించి నీరు ప్రగతి కార్యక్రమంపై గ్రామస్తులతో ముఖాముఖిలో పాల్గొంటారు. అనంతరం తిరుపతి ఎస్వి విశ్వవిద్యాలయంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేసి అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. రాత్రికి తిరుమలలో బస చేసి తెల్లవారుజామున స్వామివారిని దర్శించుకుంటారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కూడా ఈ 3 రోజులు చిత్తూరు జిల్లాలో పర్యటిస్తారు. మంత్రి అయిన తర్వాత తొలిసారి జిల్లాకు వస్తున్న లోకేష్కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యాయి. తెలంగాణలో వైద్య ఆరోగ్య రంగాన్ని పటిష్టం చేయాలని భావిస్తున్న కేసీఆర్ సర్కార్ ఆ రంగంలో ఖాళీల భర్తీకి సిద్ధమైంది. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖలో ఏళ్లుగా భర్తీకి నోచుకొని 2118 పోస్టుల భర్తీకి గతంలోనే నోటిఫికేషన్ ఇచ్చిన సర్కార్ తాజాగా మరో 660 పోస్టులకు పచ్చజెండా ఊపింది. వైద్య సంచాలకుల పరిధిలో 148, ప్రజారోగ్య సంచాలకుల పరిధిలో 457, వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో 55 పోస్టులకు సంబంధించిన ఉత్తర్వుల్ని గురువారం విడుదల చేసింది. వీటిలో అత్యధికంగా 382 స్టాఫ్ నర్సులు కాగా 203 పోస్టులు వైద్యులకు సంబంధించినవి ఉన్నాయి. తెలంగాణలో వచ్చే నెలలో 3000 పోలీస్ పోస్టులకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తుందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్లోని ఆర్టీసీ భవన్లో మధ్యమండలం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉచిత ముందస్తు నియామక శిక్షణ కార్యక్రమాన్ని టీఎస్పీఎస్సీ చైర్పర్సన్ నీతూ ప్రసాద్తో కలిసి మహేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ శిక్షణ కోసం 1200 మంది యువతీ యువకులు పేర్లు నమోదు చేసుకున్నారు. గత రిక్రూట్మెంట్తో చూస్తే ఈసారి రిక్రూట్మెంట్లో కూడా మనకు అంతకంటే ఎక్కువ వేకెన్సీస్, 3000 వేకెన్సీస్, 1000 మంది మినిమం అందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ ఆఫీసర్స్ గా, సబ్ ఇన్స్పెక్టర్స్ గా చేరాలి. ప్రజల సమస్యలపై గొంతెత్తిన వాళ్ల పట్ల కేసీఆర్ సర్కార్ అమానుషంగా వ్యవహరిస్తోందని తెలంగాణ పీసీసీ వ్యాఖ్యానించింది. నల్గొండలో ఎమ్మెల్యే కోమటిరెడ్డిపై దాడి, ధర్నా చౌక్ ఆందోళనతో పాటు సమకాలీన రాజకీయాలపై తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో సమావేశమైన కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. నల్గొండ బత్తాయి మార్కెట్ యార్డు శంకుస్థాపన కార్యక్రమంలో రగడపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం యొక్క మీటింగ్ పక్కనే వాళ్ళు టీఆర్ఎస్ కార్యకర్తల మీటింగ్ పెట్టుకోవటం ఇది చాలా అనుచితమైనటువంటిది. ఇక్కడనే కాదు, ప్రతి చోట ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్న ప్రతి చోట ఆ పక్కనే టీఆర్ఎస్ మీటింగ్ పెట్టడం అనేటువంటిది ఇది సరి అయినటువంటిదా? అంటే ఇది ప్రభుత్వం యొక్క కార్యక్రమాలు నడపటానికి ఉన్నారా, లేకుంటే పార్టీ సమావేశాలు నడపటానికా? వానాక్రాయ్ వైరస్ భయంతో బిక్కుబిక్కుమంటున్న వేళ భారత్లో అతిపెద్ద రెస్టారెంట్ గైడ్ జొమాటో యాప్ హ్యాకింగ్కు గురైంది. సుమారు 1.7 కోట్ల ఖాతాదారుల వివరాలు హ్యాకర్ల చేతిలోకి వెళ్లిపోయినట్లు ఆ సంస్థ వెల్లడించింది. దొంగిలించిన వివరాల్లో ఖాతాదారుల ఈమెయిల్ ఐడీలు, పాస్వర్డ్లు ఉన్నాయని, అయితే వారి చెల్లింపు సమాచారం, క్రెడిట్ కార్డుల వివరాలు మాత్రం చోరీకి గురి కాలేదని జొమాటో ప్రకటించింది. ఈ హ్యాకింగ్ ఇటీవల జరిగిందని పేర్కొన్న ఆ సంస్థ దీనికి వానాక్రాయ్ సైబర్ దాడికి సంబంధం ఉందా అన్నదానిపై స్పష్టత ఇవ్వలేదు. ఖాతాదారులు క్రెడిట్ కార్డుల సమాచారం సురక్షితంగానే ఉందని స్పష్టం చేసిన జొమాటో హ్యాకింగ్కు గురైన యూజర్ ఐడీల పాస్వర్డ్లను రీసెట్ చేసినట్టు వివరించింది. భారత సైన్యం అమ్ముల పొదిలోకి మరో 2 శతఘ్నులు చేరాయి. సుమారు 30 ఏళ్ల తర్వాత 2 అత్యంత తేలికపాటి హోవిట్జర్ తుపాకులు అమెరికా నుంచి భారత్ చేరాయి. గత నవంబర్లో 5,000 కోట్ల రూపాయలతో 145 M777 శతఘ్నుల దిగుమతికి అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా 2 శతఘ్నులు భారత్ చేరాయి. వీటిని భారత సైన్యం పోఖ్రాన్లో పరీక్షించనుంది. మరో 25 ఆయుధాలను BAE సిస్టమ్స్ సరఫరా చేయనుండగా మిగిలిన ఆయుధాలను మహేంద్ర డిఫెన్స్ సంస్థ సాయంతో భారత్లోనే అసెంబుల్ చేయనున్నారు. 155 mm కాలిబర్ సామర్థ్యంతో 30 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగల ఈ ఆయుధాలను ఎక్కువగా భారత్ చైనా సరిహద్దుల్లో మోహరించే అవకాశం ఉంది. బోఫోర్స్ కుంభకోణం తర్వాత భారత్ శతఘ్నులు దిగుమతి చేసుకోవడం ఇదే తొలిసారి. గోవాలో పురాతన వంతెన కూలి 2 మరణించగా మరో 14 మంది గల్లంతయ్యారు. సాన్ వోర్డెం నదిపై కర్చోరెన్ గ్రామం వద్ద పోర్చుగీస్ కాలం నాటి వంతెన కూలిపోయింది. 4 ఏళ్ల క్రితం మూసేసిన ఆ వంతెనపై నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించగా సహాయక సిబ్బంది అతన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఆ వంతెనపైకి పెద్ద సంఖ్యలో ప్రజలు చేరారు. పురాతన వంతెన కావడంతో అది ఒక్కసారిగా కూలి 50 మంది నదిలో పడిపోయారు. 20 మంది ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోగా 14 మందిని సహాయ సిబ్బంది రక్షించారు. 2 మృతదేహాలు స్వాధీనం చేసుకున్నారు. గల్లంతైన మిగిలిన వారి కోసం గాలింపు కొనసాగిస్తున్నారు.
ఐపీఎల్ 10వ ఎడిషన్లో నేడు ఆసక్తికర సమరానికి తెరలేవనుంది. ఇప్పటికే ఫైనల్ చేరిన రైజింగ్ పూణే సూపర్ జైంట్స్తో తలపడే జట్టెవరో తేలనుంది. ఆ బెర్త్ కోసం కోల్కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ మధ్య బెంగళూరులో రెండో క్వాలిఫైర్ మ్యాచ్ జరగనుంది. తొలి క్వాలిఫైర్లో ఓడిన ముంబై ఆ ఓటమినిచ్చి పాఠాలు నేర్చుకుని బరిలో దిగుతుండగా ప్లే ఆఫ్లో డిఫెండింగ్ ఛాంపియన్ సన్ రైజర్స్పై గెలిచిన ఉత్సాహంతో కోల్కతా చిన్నస్వామిలో అడుగుపెట్టనుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ముంబై జట్టు సమతూకంతో ఉంది. ఓపెనర్లు సహా మిడిల్ ఆర్డర్ కూడా ఫామ్లో ఉండడం రోహిత్ సేనకు కలిసి రానుంది. తొలి క్వాలిఫైయర్ మ్యాచ్లో దిగిన జట్టుతోనే ముంబై బరిలో నిలవనుండగా కోల్కతా కూడా ప్లే ఆఫ్లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగే అవకాశాలున్నాయి. ఇక ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ పల్లెల్లో తాగునీటి సమస్యకు ఫోన్ కాల్తో పరిష్కారం. నేడు జలవాణి పథకాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. విశాఖలో తెలుగుదేశం మహానాడుకు శరవేగంగా ఏర్పాట్లు. 36 తీర్మానాలు చేసేందుకు కమిటీల కసరత్తు. నిరంతరం సమీక్షిస్తున్న పార్టీ అధినేత. తెలంగాణలో ముమ్మరంగా సమగ్ర వ్యవసాయ సమాచారం సేకరణ. సర్వే పురోగతిపై కేసీఆర్ రోజువారీ సమీక్ష. త్వరలో ఏఈఓలకు ల్యాప్టాప్లు. హైదరాబాద్లో భూములకు రికార్డు స్థాయి ధర. రాయదుర్గంలో ఎకరా 42.59 కోట్లకు వేలం. మరో చోట ఎకరా 29 కోట్ల రూపాయలకు అమ్మిన టీఎస్ఐఏసీ. పండ్లు మాగబెట్టే చైనా ఇథిలిన్ పౌడర్తోనూ ఆరోగ్యానికి ముప్పు. కార్బైడ్ మాదిరే విషతుల్యమని ఐపీఎం వెల్లడి. చర్యలకు సిద్ధమవుతున్న అధికారులు. జూలై 1 నుంచి దిగిరానున్న నిత్యావసరాలు. తిండి గింజలు, పాలు, పెరుగుకు జీఎస్టీ మినహాయింపు. నేడు సేవలు, బంగారం, బీడీల స్లాబుపై నిర్ణయం. ఐపీఎల్లో నేడు రెండో ఎలిమినేటర్ మ్యాచ్. ఫైనల్ బెర్త్ కోసం ముంబై, కోల్కతా అమీతుమీ. వ్యూహ ప్రతివ్యూహాల్లో ఇరు జట్లు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.